Hi friends, welcome back to my channel. This is TDS Sidhu. Good morning from Meghalaya. మేము అనుకున్న డెస్టినేషన్లో 3 కావాలనుకుంటే 2 ఆన్ ద వేనే క్యాన్సిల్ అయిపోయినాయి. ఒకటేమో వాటర్ ఫాల్స్ వాటర్ లేవని చెప్పారు, రెండోది వచ్చి ఏమో సంథింగ్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ డెస్టినేషను ఈ 7 సిస్టర్స్. నన్ను అడిగితే వేస్ట్ అబ్బాయి రావడం, అందుకే మన యూట్యూబర్లు చాలా తక్కువ మంది వస్తారు ఇటువైపు ఎందుకు రావాలంటే లైక్ వ్యూస్ చూసేదానికైతే రావచ్చు. సేమ్ లైక్ కర్ణాటక అండ్ లద్దాఖ్ అండ్ తమిళనాడు ఈ 3 మిక్స్ చేసుకుంటున్నట్టు అంతే. ఇక్కడ సేమ్ అసలు కొండలు ఉన్నాయి, అడవి ఉంది. లద్దాఖ్లో కొండలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కానీ అడవి ఉండదు, అంతే ఇక్కడ తేడా. కాకపోతే ఇది ఒక డిఫరెంట్. ఇదేమో ఎగ్జాంపుల్కి నేపాల్లోకి మేము ఎంట్రీ అయినప్పటి నుంచి నేపాల్లో మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది రాలా, కానీ ఈ నార్త్ ఈస్ట్కి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి కాడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది మాకు. అంటే హిందీ రాదు, ఇంగ్లీషు రాదు, కొందరికి వస్తుంది, మ్యాక్సిమం పీపుల్కి రావట్లా. అంటే అసలు ఇది ఇండియా లాగా లేదని అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇండియన్ కరెన్సీ ఇక్కడ, ఐ మీన్ మన ఇండియానే ఇది. నేపాల్లో మాకు రాని ప్రాబ్లం మన ఇండియాలో వచ్చింది చిత్రంగా. ఓకే, ఈరోజు మేమైతే ఇదే రూమ్ తీసుకుంది. 2 బెడ్స్ ఉన్నాయి, బైక్స్ ఏమో ఇక్కడ పార్క్ చేసాం. ఇంకా టైం వచ్చి 8 అయితే అయింది. బై ద వే ఈరోజు డేట్ వచ్చి లదాఖ్ రైడ్ డే 67, 67 రోజులు. అండ్ ఈరోజు మామూలు డేట్ వచ్చి అక్టోబర్ 17 అనుకుంటా. అక్టోబర్ 17 టైం వచ్చి 8-10 అయితే అవుతుంది. మేము ఒక డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. ఆ డెస్టినేషన్ స్పెషల్ ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉంటాయి. మేము వెళ్ళాక ఆడుగురు వాటర్ బాగాలేవంటే బిస్కెట్ అయినట్టే. మేము వేసిన నార్త్ ఈస్ట్ ప్లాన్ అనేది ఒక్కొక్క స్టేట్గా క్యాన్సిల్ అయితే వస్తుంది. లాస్ట్ ఈ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ స్టేట్ అసలు నాకు నిజం చెప్పాలంటే నార్త్ ఈస్ట్ బాగుంది, కానీ నాకు ఎందుకో నచ్చలా. ఫుడ్ పరంగా కానీ నాకు ఫుడ్ పరంగా అంత కంఫర్ట్ అనిపించలే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పిగ్ ఉంటుంది, బఫ్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను తిన్నాను, నాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా. చికెన్ అనేది చాలా రేట్ ఉంది, తినే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇంకా ఫుడ్ పరంగా ప్రాబ్లం వస్తుంది, వాటర్ పరంగా ప్రాబ్లం లేదు, అండ్ లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లం వస్తుంది. మేము ఎన్ని స్టేట్లు తిరిగాము, ఏ స్టేట్లో ఇబ్బంది పడింది, లాంగ్వేజ్ ప్రాబ్లం. మేము నార్త్ ఈస్ట్లో పడుతున్నాం ప్రాబ్లం. అందుకు ఏ యూట్యూబర్ ఇటువైపు రాంది. అండ్ బై ద వే ఇక్కడ పోలీసు వాళ్ళని అడిగితే ఏపీ నుంచి సంవత్సరానికి ఒక మహా అంటే 3 బళ్ళు చూస్తారంట, లారీలు ఒక 5 బళ్ళు చూస్తారంట. ఈ సంవత్సరంలో మొదటి బండి మందేనంట నార్త్ ఈస్ట్లో. వాళ్ళు చూడడం చెప్పడం, వాళ్ళు పోలీసు వాళ్ళు మామూలు చెకింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా. నార్త్ ఈస్ట్కి చాలా 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 తక్కువ మందే వస్తారు అనమాట ఏపీ నుంచి. ఏపీ బళ్ళు చూడడం అరుదంట. తెలంగాణ బళ్ళు అనేది తమిళనాడు బళ్ళు అనేది చూస్తారంట. తెలంగాణ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్, నాకు తెలియదు, వీళ్ళు అడగలా. ఏపీ అనేది వీళ్ళకి ఐడియా ఉంది. ఇటువైపు వాళ్ళందరికీ ఏపీ అంటే ఐడియా ఉంది, ఏపీ సపరేట్ తెలంగాణ సపరేట్ అంటే ఐడియా ఉంది. కాకపోతే కొన్ని దగ్గరలో గుర్తుంది కదా, ఏపీ అంటే హైదరాబాద్ అనమాట, అట్ట ఉన్నారు కొందరు. ఓకే, ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఏం లేదు, పొల్లు రుద్దుకున్నా, ముఖం కడుక్కున్నా, రాత్రి స్నానం చేసా. చాలా రోజుల తర్వాత స్నానం చేశాను నేను. చాలా రోజులు అంటే ఏం లేదు, 2 రోజుల తర్వాత స్నానం చేశా. ఏడుంటే క్లైమేట్కి స్నానం కూడా చేయబుద్ది అవ్వదు. ఓకే, ఇంకా మేమైతే మా డెస్టినేషన్కి అయితే బయలుదేరేస్తాం. చూడండి, బళ్ళు కూడా తిప్పి పెట్టేసా. ఇంకా మా ఫ్రెండ్ ఫ్రెష్ అప్ అవుతున్నాడు, రాగానే బయలుదేరేస్తాం. అండ్ నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మేఘాలయలో అండ్ లదాఖ్లో హెవీ హిల్ మౌంటైన్స్ ఉన్న ప్లేసుల్లో అంతా మారుతి 800, ఆల్టో 800 2005 మోడళ్ళు. అసలు హెవీ. అసలు చూడండి, ఆల్టో 800 మోడిఫికేషన్ ఎలా ఉందో, 800 మోడిఫికేషన్ ఎలా ఉందో. అసలు ఇది చాలా చిన్నది మోడిఫికేషన్. అసలు దీనికన్నా సూపర్ మోడిఫికేషన్లు నేను మేఘాలయలోనే చూసా. ఏంది, మారుతి 800 కార్ని అతి భయంకరమైన మోడిఫికేషన్లు నేను మేఘాలయలోనే చూసా. చాలా ఎక్కువ కార్లు మేఘాలయలోనే ఉన్నాయి, మారుతి 800 కార్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి అనేది లేదు. అంటే అభివృద్ధి అంటే ఇంకా పల్లెటూరు లాగున్నాయి, విలేజ్ లాగున్నాయి. కాకపోతే వీళ్ళు ప్రతి ఒక్క కారుని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆడి Q7 కూడా ఉంది. కాకపోతే
ఇల్లులు ఏమో ఇలాగే ఉన్నాయి, అభివృద్ధి అనేది ఏమో లేదు. మళ్ళీ పెద్ద పెద్ద మాల్స్ అలాంటివి ఏమి లేవు ఈ స్టేట్లో. ఎక్కడ చూసినా నాకు పెద్ద మాల్ అనేదే కనపడలా. చూడండి, ఆ 800 కార్ని దేనికి యూస్ చేస్తున్నాడు తెలుసా? ఫ్లిప్కార్ట్ డెలివరీకి యూస్ చేస్తున్నాడు. అంత లోపల అంతా ఫ్లిప్కార్ట్ సామాన్లు ఇప్పుడు డెలివరీ ఇచ్చిపోయాడు. అసలు ఇది చిన్నది మాడిఫికేషన్, అసలు వేరే లెవెల్ మాడిఫికేషన్స్ నేను మేఘాలయలో మారుతి 800 కార్నే చూసా. అసలు వీల్స్ మార్చేస్తున్నారు, కలర్స్ హెవీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత మాడిఫికేషన్ మేఘాలయలో ఉంటుందని. డౌకి బ్రో, వీఆర్ గోయింగ్ రివర్ నా. చూడండి అసలు వ్యూస్ ఎలా ఉన్నాయో. వర్త్ వర్మ వర్త్. ఆడు చూడండి, ఆడాడో ఒక ఇల్లు ఉంది అసలు. ஸோ கைஸ் நாங்கள் இப்போ டவுக்கி ரிவருக்கு காலையில் இப்போ கிளம்பிட்டோம். கிளம்பி ஆந்த வேல இருக்கோம். ஸோ ஆந்த வேல இந்த வியூவை பாருங்களேன் எப்படி இருக்குன்னு. సూపర్ అసలు పార్ట్నర్స్తో వస్తేనే బాగుంటుంది ఇటువైపు అంతా నార్త్ ఈస్ట్. కాకపోతే ఇలాంటి వ్యూసే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి అంతా మనం కర్ణాటకలోనే చూసేస్తాం. హైలైట్ ఉన్నాయి అసలు. వర్త్ వర్మ వర్త్. చూడండి, గూగుల్ మ్యాప్ 1.9 కిలోమీటర్స్ ముందుకు పోమ్మంటుంది. ఇక్కడ అసలు రోడ్డే లేదు, అది గుంట. అది ముందు చూస్తే ప్లే గ్రౌండ్, సాకర్ ప్లే గ్రౌండ్. అది గూగుల్ మ్యాప్ నమ్ముకోబాకండి. ముందు 2 కార్లు పోతున్నాయి కదా, మేము గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే డౌకీ రివర్ ఇది కాదు, ఇది డౌకీ విలేజ్ అని చెప్పారు. వాళ్ళు చూపిస్తారు, రండి నా వెనకే అని చెప్పారు. వాళ్ళు ఆ 2 కార్లు వెనకైతే పోతున్నాం. చర్చిలో పోయి వాళ్ళంతా ఓనం చేసుకుంటాం. అంటే మేము వాళ్ళు డబ్బులు తప్పేవి లేదు అసలు. అంటే కొండ చూడడం సేమ్ కర్ణాటకలో ఉన్న ఈ రోడ్డు అంట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు, పర్ఫెక్ట్ లింక్ డెస్టినేషన్. అయితే నమ్ముతున్నా ఈ డెస్టినేషన్ బిస్కెట్ ఇప్పుడే ఫైనల్గా మొత్తానికి మేము ఒక డెస్టినేషన్ అయితే కనుక్కున్నాము. మా డెస్టినేషన్ని ఆ లాయర్ అతను బాగా చెప్పాడు. అదే లొకేషన్ ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్పాడు అతను. అతనికి కొంచెం ఇంగ్లీష్ బాగా తెలుసు. సో ఈ రోడ్డు అనమాట. ఇలా ఈ రోడ్లో వెనక్కి పోతే మా రూమ్ వస్తుంది. ఈ రోడ్లోనే పోవాలి. ఇంత మంచి రోడ్డు పెట్టుకొని మేము ఆడ ఘాట్ సెక్షన్లో 20 కిలోమీటర్లు పోయాము, 20 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చాము. మోర్ దెన్ 20 కిలోమీటర్లు. అది మొత్తం 40 కిలోమీటర్ల పక్క ప్లస్ ఇది ఒక 30 కిలోమీటర్ల దాకా ఉంది. మళ్ళీ పోను, మళ్ళీ రూమ్కి రాను. మొత్తం 30, 60, అదొక 40, మొత్తం 100 కిలోమీటర్లు ఈరోజు బొక్క. అండ్ ఇక్కడ టీ షాప్ అంటే టీ షాపులు చూడండి, టీ షాపులు చూడండి ఎలా ఉన్నాయి ఫుల్. ఇటు నేను ఇప్పుడిప్పుడే మేఘాలయ గురించి కొంచెంగా తెలుసుకుంటున్నా. ఫస్ట్ మాకు మేఘాలయ నచ్చలా బ్రో. ఫస్ట్ వీ డోంట్ లైక్ మేఘాలయను. స్లోలీ ఇట్స్ గ్రోయింగ్ డిఫరెంట్. మేము ఇద్దరము ఈ రోజు నుంచి ఎందుకో ఒక ఫారెన్ ఉన్న ఫీలింగ్ అయితే తగులుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఈ రోజు నుంచి బాగా ఎక్కువైపోయింది అనమాట. ఇటు సైడు మన సౌత్ సైడ్ వాళ్ళని లేదా ఎవరినైనా చూస్తే లైక్ ఫారినర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఫారినర్ లాగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత ఓల్డేజ్ ఇల్లులో. ఇక్కడ ఇంకా చాలా అభివృద్ధి అనేది అవ్వట్లా. చాలామంది ఇంకా అభివృద్ధి అనేదే కాల. చూడండి సోలార్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పటికి. ఇంకా కట్టెలు సోలార్స్ ఫుల్ ఓల్డ్ మోడల్స్ ఇటు సైడ్ అంతా మేఘాలయ మొత్తం. ఒక్కొక్కటిగా తెలుసుకుంటా ఉన్నా. మొత్తం తెలుసుకొని చెప్తా మీకు ఎక్స్పీరియన్స్ ఏందో లాస్ట్లో చెప్తా. చూడండి
ఎన్ని లారీలు ఉన్నాయో. పుష్ప షూటింగ్ ఏడు జరుగుతుందో ఎందుకు పంపు తీసి ప్రతి లారీలో రాళ్ళు ఉన్నాయి. కందాం చెప్పాలి పోయి మా దగ్గర 2 కిలోమీటర్ల లారీలే పాలి పుష్ప లారీలే. ఫైనల్గా ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? 2-3 కిలోమీటర్స్. మాకు రివర్ కూడా కనిపించింది కంటికి. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే అసలు ఎందుకు కెమెరా ఆన్ చేశానంటే నా బైక్కి బ్యాక్ బ్రేక్ అసలు పూర్తిగా పోయింది. అది ఎందుకు పోయింది అర్థం కావట్లా. బాగా మంచి స్పీడ్గానే పోతున్నాం, బాగానే యూజ్ చేస్తున్నాం. ఉన్నట్టుండి సడన్గా లారీ వచ్చిందని వెనక బ్రేక్ వేసాడు మా ఫ్రెండ్. నా బ్రేక్ మొత్తం కిందకి పోయింది. బ్యాక్ బ్రేక్ డిస్క్ ప్యాడ్ అయితే ఉంది, ఎందుకు బ్రేక్ కిందకి వెళ్ళిపోయింది అర్థం కాదు. బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అయింది. ఫస్ట్ టైం నా బైక్కి బ్రేక్ ఫెయిల్ అవడం. చూడాలి బండి ఆపిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయిందో. చూడండి బ్యాక్ బ్రేక్ ఫుల్ కిందకి వెళ్తుంది. అరే నౌ ఇట్స్ గుడ్ బ్రో. ఐసా నాకులేమో ఏడకి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో నీట్గా బంద్ చేస్తుంది. సడన్గా ఫెయిల్ అయింది. యమహా బైక్ ఫస్ట్ టైం నాకు తెలిసి నా బైక్ అయితే ఫెయిల్ అవ్వడం. ఏబిఎస్ ఫెయిల్, రెండేమో ఏబిఎస్ ఫెయిల్ అంటున్నాడు. ఏమో ఏం తెలియదు, షోరూంలో వెంటనే చూపించాలా. ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసాం నా బండితో. అండ్ ఈ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఏషియా కింగ్డమ్ రైట్, సౌత్ ఏషియాలోనే అత్యంత క్లీనెస్ట్ రివర్ ఏదైనా ఉందంటే అది ఇదే అన్నమాట. కాకపోతే నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది. ఈ టయానికి మామూలుగా వాటర్ ఉండాలా, కాకపోతే ఈ టయానికి అసలు వాటరే లేవు. చూడండి నదిలో చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. అండ్ దీనికి అసలు ఫేమస్ అయిన పేరే ఏంటంటే క్లీనెస్ట్ రివర్. చూడండి చెత్త ఎంత ఉందో, చెత్త ఈ చుక్కలు 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 కనిపిస్తున్నాయి కదా, అయినా వాటర్ బాటిల్ అవన్నీ చా. ఓకే బోటింగ్ అయితే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. అక్కడ ఇంకోటి ఉంది, ఇంకో సెటప్ అయితే ఉంది అక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళు అనమాట. నేను గవర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇదిగోండి దుబ్కి విలేజ్, ఇది బోటింగ్. ఇక్కడ మన మిలిటరీ వాళ్ళు అయితే ఉన్నారు. మన మిలిటరీ కాడ అయితే టికెట్ అయితే అక్కడ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మామూలుగా బోటికి ముగ్గురు 800. చూద్దాం, ఇద్దరేమన్నాం కదా, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా లేదా. మిలిటరీది కదా, గవర్నమెంట్ది, ఫిక్స్డ్ రేట్ అనుకుంటా నాకు తెలిసి. సార్ చూడండి ఎలా ఉన్నారో, గోవా లాగా ఉంది అసలు, చిన్న గోవా. గ్రీన్ కలర్ వాటర్. అంటే మొత్తానికైతే లోపలికైతే పోతున్నాం. డౌకీ టూరిజం, వెల్కమ్ టు ఉమెన్ గోట్ రివర్ బోటింగ్ సెంటర్. కిందకైతే పోతున్నా. కిందకైతే వచ్చా. ఈ చెట్లన్నీ నోట్లో వేసుకొని ఒక్క ఉంటాయి కదా, ఆ ఒక్క చెట్లు అనమాట. ఒక్కలు వేసుకుంటారు కదా ఆ చెట్లు. చూడండి నోట్లో వేసుకునే ఒక్కలో. ఇదిగో లోకల్ ఫుడ్ అంట. ఫ్రీ అర్థం ఎలా ఉందో. హౌ మచ్ ప్లేట్? 100 rupees per plate. No. Small plate is there. Small plate is for 70 rupees and the big plate is for 100 rupees. బిగ్ ప్లేట్ అయితే 100, స్మాల్ ప్లేట్ అయితే 70 అంట. హాఫ్ ప్లేట్. ఎల్లో రైస్ వేస్తున్నాడు. ఇక్కడుండే అన్నీ వేస్తారు. వాట్ ఈస్ దట్? పోర్క్. 2 plate का pork, एक plate में. You won't eat the pork, right? అయ్యా పోర్క్ అంట. That I did. Don't worry. Don't feel. I did, okay? It means also I will give it to you only. No problem. What is that? Huh? Brinjal, man. బ్రింజాల్ అంట. అయ్యో పోర్కు బ్రింజాలు, ఇంకోటి ఏదో పేచాడు. అయ్యో ఈ వెజిటేబుల్. Actually, I am not working my ears, bro. That's why problem is there. I think your ears have a problem a lot of time ago before.
రికవరింగ్ టూ మచ్ టైం. మొత్తానికి వచ్చేసింది. హౌ మెనీ ఐటమ్స్? 1 2 3 4 5 6 7 ఐటమ్సా? ఓన్లీ 7 ఐటమ్స్ అబ్బాయా? ఓన్లీ 7 ఐటమ్స్. एक मोर आइटम इस ना, one more item. Yes sir. One more. No, सुन नहीं. మొత్తం 8 ఐటెంలు 100 రూపాయలు. हाँ, 2 plates. మొత్తానికి ఈరోజు మన లంచ్ అయితే వచ్చేసింది. సార్ చూడండి, ఎల్లో రైస్, ఇది వచ్చి ఉల్లగడ్డ. దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్? ఏందో ఇదేందో కర్రీ, ఇది పచ్చడిలాగా ఉంది. ఇది ఉల్లగడ్డ లాగా వండుతారు, ఉల్లగడ్డ లాగా ఉంది. ఇది పోర్కు, ఇది వచ్చి ఇదేందో తెలీదు. ఇది వచ్చి కారం పచ్చడి. ఇది వేళ కారంగా ఉంటుంది ఈ పచ్చడి. ఆల్రెడీ నేను తిన్నా. దీంట్లో మనం తినని ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ పోర్కే. ఇది ఏదో అనుకున్నా, పోర్క్ని అట్లా షిఫ్ట్ చేసా ప్లేట్లోకి. ఇది బనానాకి ఫ్లవర్ ఉంటుందా ఆ కర్రీ అంట. ఇది వచ్చి చేప పిట్టు, సొరచేప పిట్టు అట్టు ఉంటుంది. ఇది చేప పిట్టు, ఇక్కడ లోకల్ చేప అంట. ఇప్పుడే కొంచెంగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంది మేఘాలయం మీద. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అలా తినేసి ఇప్పుడు బోటింగ్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఒక ఫ్రెండ్ కూడా తగిలాడు. అండ్ అతను ఏం చెప్పాడంటే, మీరు కొంచెం ముందు వచ్చేసారు, ఇప్పుడు నీళ్లు పెద్ద ఏం లేవు, బాగుండవు. నవంబర్ నుంచి మార్చి మధ్యలోనే నీళ్లు చాలా బాగుంటాయి. 30 feet లోతు వరకు నువ్వు క్రిస్టల్ క్లియర్గా అద్దం ఉన్నట్టు ఉంటుంది నీళ్లు. నువ్వు చెప్పింది కరెక్టే. నేను అడిగాను అనమాట అతన్ని, ఎందుకు ఇక్కడ వాటరు అలా ఉండాలి కదా, ఏంది ఇలా ఉన్నాయని అడిగితే ఈ మాట చెప్పాడనమాట. నువ్వు 30 feet వరకు లైట్ వేసి కూడా చూడొచ్చు అనమాట, అంతకన్నా క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటాయని చెప్పాడు. వచ్చే నెల నుంచి అయితే బాగుంటాయి వాటర్. వచ్చే నెల నుంచి ఇడంతా ఫుల్ అయిపోతాయి వాటర్. ఓకే, మా ఫ్రెండ్ అయితే వెళ్ళాడు బోటింగ్ కాడికి. బోటింగ్కి. ఇదిగోండి, బోట్కి టికెట్ 800, 3 person, 45 minutes అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఓన్లీ మ్యాక్సిమం మేఘాలయాలో క్యాష్ మెయింటైన్ చేయండి. నాకు క్యాష్ మెయింటైన్ చేయక ఇబ్బంది అవుతుంది. క్యాష్ ఇక్కడ బాగా ఇంపార్టెంట్ అనమాట. మేము మా కాడేమో 500 ఉంది, వాళ్ళతో మాట్లాడాము. 500 అయితే ప్రజెంట్ ఇచ్చున్నాము. మిగతా 300 బోటు అతనికి ఇచ్చేసేయి, గూగుల్ పే చేసేసేయండి ఇక్కడ ఏదో ఒక షాప్లో అని చెప్పారు. చాలా తక్కువ షాపులు మాత్రమే గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇంకా బోటింగ్ పోదాం. టికెట్ కూడా సాధించేసాం. నిన్న రాత్రి దాకా చలికి వణికిపోయినా నేను. ఈ దౌకికి వచ్చినప్పుడు నుంచి అబ్బా ఈ ఎండ సంపుతుంది. చా, దౌకిలో భయంకరమైన ఎండ అబ్బా, ఫుల్ క్లైమేట్ చేంజ్. అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు, మనము చేద్దాం. క్రేజీ ఉన్నాయి అసలు. ఏడొస్తున్నాడు మా ఫ్రెండ్ శామ్, ఎందుకంటే లైఫ్ జాకెట్ లేకుండా బోట్ అయితే ఎక్కుతున్నాం. స్విమ్మింగ్ కూడా రాదంట శామ్కి. అంటే చూడండి, క్లియర్గా ఉన్నాయి వాటర్. ఇప్పుడు అతను అడుగు పెట్టేకాడికి దుమ్మెలేసాయి. సీజన్ కాకుండానే ఇంత క్లియర్గా ఉన్నాయంటే, ఒకవేళ సీజన్లో అయితే ఇంకెంత క్లియర్గా ఉంటాయి ఒకసారి ఊహించుకోండి. 30 meters వరకు కంటి చూపు కనిపిస్తుంది. అంటే 30 meters కింద కూడా 30 అడుగుల కింద కూడా 30 అడుగుల మీటర్స్ కాదు, 30 మీటర్ల కింద కూడా ఏముందో కనిపిస్తాయంట. వచ్చే నెల నుంచి నీళ్ళు ఇక్కడ బాగా ఎక్కువ వస్తాయంట. మా బోట్లో నీళ్ళు ఉన్నాయి, టైటానిక్ మునిగినట్టు మునిగిపోయినట్టుంది. ఈయనే మా బోట్ డ్రైవర్. టోపీలు బెల్ల ఉన్నాయి వీళ్ళకి. బయలుదేరదాం, బోటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ బోటు 800 పెట్టి మేమైతే తీసుకున్నాం బోట్ని రెంట్కి. 45 నిమిషాలు, 400 అయితే పడింది. 400 per person బోటింగ్. బోట్ స్టార్ట్ అయింది. వావ్, ఎంత క్లారిటీగా ఉన్నాయి వాటరు. ఏషియాలోనే అత్యంత క్లీనెస్ట్ రివర్ అన్నమాట ఇది. కాకపోతే అక్కడ నాకు వాటర్ బాటిల్ కనిపిస్తూ ఉన్నాయి, ఇందాకలే చెప్పా. కాకపోతే సూపర్ ఉన్నాయి అసలు వాటర్, సూపర్. ఆ వాటర్ బాటిల్ ఉన్నా పర్వాలే. వచ్చే నెల నుంచి ఆ వాటర్ బాటిల్ కూడా ఉండవులేండి, ఎందుకంటే వచ్చే నెల నుంచి సీజన్ కదా వీళ్ళకి. వచ్చే నెల నుంచి ప్రైజెస్ కూడా
బాగా అప్ ఉంటుంది. ఇది చూడండి 20 మీటర్ల లోతు అయితే హైట్ అయితే ఉన్నాం మేము. అసలు చూడండి ఆడ మనుషులే మునిగిపోయారు చూడండి. కాకపోతే ఏదో పక్కనే రాళ్ళు ఉన్నట్టున్నాయి చూడండి. అది నేను చెప్పింది. మేఘాలయ ఫేమస్ ఎందుకంటే వాటరే అనమాట. మేఘాలయ అంటేనే నీళ్లు. గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసిన మేఘాలయలో ఫేమస్ ఏమైనా ఉందంటే అది వాటరే. అది వర్షం కానివ్వండి ఏదైనా కానివ్వండి వాటర్ సంబంధించిందే. ఎంత క్లారిటీగా ఉన్నాయి చూడండి వాటర్. సూపర్ సూపర్ క్రేజీ బోటింగ్ అసలు. ఈ ఎండలో బోటింగ్ చేస్తున్నా నేను. సారీ నేను అది ఏందబ్బా వాటర్ బాటిల్ ఎట్టేసారు మీరు క్లీన్ చేయొచ్చు కదా అని నేను అడిగితే ఆ వాటర్ బాటిల్ని అది వాటర్ తాగి బారేసింది కాదు, ఫిషింగ్ అంటది. ఫిషింగ్ చేస్తున్నారు. ఆ వాటర్ బాటిల్ని కట్టి కింద తాడేసి వలేస్తున్నారు. అరే క్రేజీ. వెరీ గ్రీనరీ, వెరీ బ్లూ కలర్ వాటర్. క్రేజీ బ్రో, ఫర్ మీ ఆల్సో. వావ్ క్రేజీ అసలు. బ్లూ కలర్ లో ఉన్నాయి వాటర్. అసలు చూసేదానికేమో గ్రీన్ కలర్, కాకపోతే బ్లూ కలర్ లో ఉన్నాయి వాటర్. క్రేజీ ఉంది అసలు. చూడండి బ్రిడ్జ్ ఎలా ఉందో, ఏదో సినిమాలో ఉన్నట్టు ఉంది అసలు ఈ సీన్లో చూస్తుంటే. కింద చూడండి అసలు వాటర్ హెవీ, అసలు చాలా లోతుంది. నా కంటికి కనిపిస్తుంది, కెమెరాలా కనిపించట్లా. కింద ఏముందో కూడా నా కంటికి కనిపిస్తుంది. కెమెరా వేస్ట్ దీనికి. అందుకే చెప్పింది కెమెరా అనేది జస్ట్ ఫ్రమ్ మెమరీస్కి మాత్రమే. వాల్యూ ఏంటంటే కంటితో చూస్తేనే దానికి వాల్యూ. క్రేజీ ఉన్నాయి అసలు వాటర్. ఇక్కడ మీటర్స్ రాస్తున్నారు చూడండి. ఇదిగోండి చేపలు పడతా. ఒక కిలోమీటర్ దాకా పోతాము. అండ్ వీళ్ళకి పర్ మంత్ శాలరీ అంట. రోజుకి ఒక్కొక్క బోటు మనిషి 2 రౌండ్లు అయితే వేస్తారంట. 2 రౌండ్లు వేస్తే ఒక బోటుకి 400 అయితే వస్తుందంట. మొత్తం రోజుకి 800 సంపాదించుకుంటారు వీళ్ళు ఒక బోటుకి. గవర్నమెంట్ ఆఫ్ అండ్ ఆఫ్ మాట్లాడుకుంది ఏమంతా. క్రేజీ ఉన్నాయి అసలు వ్యూస్. ఏమున్నాయబ్బా లొకేషన్లు. సూపర్ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి మళ్ళీ క్లియర్గా కనిపిస్తాయి. ఎండ పడినప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి కింద ఏమేమి ఉన్నాయో. ఎండ లేనప్పుడల్లా గ్రీనరీగా లేదా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి మాకు. Swimming and take videos also, reels on your phone get very crazy. చూడండి అక్కడ ఒక అతను డ్రోన్ ఎగరేస్తున్నాడు. డ్రోన్ వచ్చి ఎన్ని నిమిషాల వీడియో మనకు తెలియదు కానీ 1000 రూపాయలు అంటారంటూ. వీళ్ళంతా పల్లీలు అమ్ముతున్నారు ఇక్కడ పక్కనే. ఇక్కడ చాలా లోతుంది, వెరీ క్రిస్టల్ క్లియర్. బ్రో సీ ద రైట్ సైడ్, వెరీ డెప్త్. సీ ద డెప్త్. చాలా లోతుంది అసలు. ఓయమ్మా చాలా లోతుంది, చాలా అంటే చాలా లోతుంది. కనిపిస్తుంది ఆ చివరి ఎంత లోతుందో కనిపిస్తుంది మాకు. చాలా డెప్త్ ఉంది అసలు. అమ్మా ఐ విల్ త్రో యూ. చూడండి అసలు ఎంత లోతుందో, చాలా లోతుంది అది. ఇంకోటి ఏంటంటే జులు లోపల దుమ్ము ఉండేది కూడా కనిపిస్తుంది మాకు. దుమ్ము ఎంత దుమ్ము ఉందో ఎన్ని కనిపిస్తున్నాయి. ఇది సీజన్ కాదు, ఇలాంటి సీజన్ కాని టైంలోనే ఇంత దుమ్ము కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే అదే ఒక సీజన్లో కానీ వస్తే ఇంకెంత నేను ఆడ ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో. అదే ఒకవేళ సీజన్లో కానీ మేము కానీ వస్తే ఎంత క్లియర్గా ఉంటుందో మీరే ఆలోచించండి. ఫ్లోటింగ్ హెవీ ఇక్కడ నుంచి, అందుకు ఇక్కడ లోతు ఎక్కువ. ఇక్కడ నుంచి నీళ్ళు చూడండి ఎలా కొట్టుకొస్తారు. ఇక్కడంతా షాపింగ్ ఉంది, ఇక్కడ కొద్దిసేపు స్టాప్ చేస్తారంట టూరిస్టులు అంతా. ఇక్కడ కొద్దిసేపు ఇదే లాస్ట్ అనమాట. లాస్ట్ 1 కిలోమీటర్ అయితే వచ్చేసాం. 1 కిలోమీటర్ ఉంటుందో లేదో మనకైతే తెలీదు, కాకపోతే స్టాప్ ఇదే. ఇక్కడైతే స్విమ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. చూడండి ఇక్కడ
ఎంత ఫ్లోటింగ్ ఫాస్ట్ ఉందో. ఫైనల్గా ఒడ్డుకి అయితే వచ్చేసా. 10 minutes. ఓకే భయ్యా. సో இந்த இடத்துல வந்து பாத்தீங்கன்னா 10 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పాడు. స్విమ్మింగ్ చేద్దాం. చూడండి క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది ఇప్పుడు ల్యాండ్ నుంచి. రాళ్ళు చూడండి పిల్ల ఉన్నాయి గుండ్రంగా జారుతాయి. బ్రో వీ కెన్ స్విమ్ నౌ. అప్పా ఏంది నాయన ఎంత కూలింగ్ బ్రో, వెరీ కోల్డ్. అప్పో అప్పో నాయన ఏంది ఇంత చల్లగా ఉన్నాయి, ఐస్ గడ్డ నీళ్ళే. అయ్యో చూడండి బీర్లు అయితే ఉన్నాయి ఇక్కడ రాగానే తాగేదానికి. అదే చూస్తున్నా కింగ్ ఫిషర్ ఉంది. ఓకే ఓకే చూడండి కింగ్ ఫిషర్ బీరు 200 ఎంఆర్పి 100 వాళ్ళనా. అండి ఇక్కడ ఒడ్డుకు వచ్చి బీర్లు బేరం చేస్తున్నాడు. మా పడవలో ఏంది నీళ్ళు ఉన్నాయి మళ్ళీ. ఏమో మా పడవ టైటానిక్ మునిగినట్టు మునుగుతుంది. అండ్ ఆయన మళ్ళీ నీళ్ళు క్లియర్ చేస్తా ఉన్నాడు. చూడండి ఎంత దారుణం. 160 రూపాయలు బీరు. 160 రూపాయలు చెప్పింది బీరు. రేట్ ఎంఆర్పి చూస్తే 90 రూపాయలు. అది చూస్తే ఏమో 200, దాని మీద ఏమో 100. ఏడగోరు మా ఫ్రెండ్కి సైడిస్ట్ కావాలంట. చూడండి మొత్తానికి లాస్ట్కి తీసుకున్నాడు మా ఫ్రెండ్. 160 రూపాయలు అంట. ఇక్కడ స్ట్రింగ్ రేట్ హౌ మచ్ దట్ స్ట్రింగ్ ప్రైస్? 30. నార్మల్ ప్రైస్ 20. నార్మల్ ప్రైస్ 20. ఇక్కడ ప్రైస్ వచ్చి 30. ఏ రేట్ హై హియర్. ఓకే మా వాడి స్టేటస్ he's taking from status. He show from his friends. I'm drink that, but that guy drink this one. Ayyo. What a kitchen man you are, friend. Thank you. ఫైనల్గా ఒక టెంట్ కాడికి అయితే వచ్చేసా. ఇక్కడ చూడండి టూరిస్టులు ఎంతమంది వచ్చి ఇక్కడంతా ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరుతాం. விழுந்து செத்துறாத சித்து. don't die. It's really good for you, man. All the boats are crossing now. விழுந்து செத்துறாத. யானை மூஞ்சி கழுவி மாதிரி இருக்கு. లడ్డు కావాలా నాయనా? ఉప్పా చాలా వెయిట్ ఉందా రాయి. అబ్బా ఈ ప్లేసా ఏదో అనుకున్నాం, సూపర్ ఉంది అసలు ప్లేస్. వాట్ ఆర్ యూ డూయింగ్ శామ్? అబ్బా ఆడుకోబోతున్నాం మేము ఇద్దరం. అప్పుడు ఆడికి వెళ్తున్నాం. రీల్స్ అక్కడ బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కదా, ఆడికైతే పోతున్నాం. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు. బ్రో సీ దేర్ స్విమ్మింగ్. ఫైనల్గా ఫ్లోటింగ్కి దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడైతే మన పడవ ఉంది, అక్కడ నుంచి ఫ్లోటింగ్ దగ్గరికి అయితే నడుచుకుంటా పోతున్నాం. ఆడ 2 ఫోటోలు దిగేసి మళ్ళీ బ్యాక్ మన పడవ కాడికైతే వెళ్ళిపోదాం, మన బోట్ కాడికి.
என்னடா பண்ற? தரையை தேடிட்டு இருக்க? ఎక్కడైతే క్లియర్ అయితే మొత్తం ఫోటోలు గీటాలు వీడియోలు అయితే చేసుకున్నాం. ఇంకా బయలుదేరుతున్నాము బ్యాక్ టు మై బోట్. శామ్ తమిళ్ తమిళ్ అండ్ తెలుగు గారు వచ్చు. రెడీ. என்னடா பண்றாரு? பீர் ஓபன் பண்ண படிய பாட பாரு. కూలింగ్ లో బ్రో. Cheers. Button close. I'm looking good. No, in camera your face is very very dark. Now? Wait a sec. Now it's... Crazy man. అందరూ అరుస్తున్నాము. కోతి సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నాం. క్రేజీ. నేను మళ్ళీ కొసకొచ్చేసా. క్రేజీ ఉంది అసలు ఆ బిల్డింగ్. అసలు ఈ బ్రిడ్జిని దాడుతుంటే ఉంది ఆ ఫీలింగ్. ఎందుకులేండి, వేరే లెవెల్ అంతే. అసలు ఇది ఫీల్ అయితేనే అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రాయి మీద ఇల్లు అట్టు ఫిషింగ్ కడితే ఎట్ట బయటకు వస్తారు అర్థం కావట్లేదు. బోట్ అతనికి నవ్వుతాడు. కింగ్ కాంగ్ చూతియా మిస్ బ్రో. Crazy. One pose you clicked like 10 or 15 pictures, man. That is power of beer. ఇటు చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ చేరి బీర్ తాగుతా ఉన్నాడు. బీర్ తీసుకుందేమో తనకి. నా మీద చెప్తున్నాడు, నా మీద అబద్ధాలు చెప్తున్నాడు. ఆడపిల్లకాయలు పడతారు నీకు. వేర్ ఓ క్రేజీ. అది చూడండి, కరెంట్ ఫిష్. ఈల్ ఫిష్ నో? ఈల్ ఫిష్. ఈల్ ఫిష్ షాకింగ్ ఫిష్ నో? దట్ ఈస్ Not shocking. Hey maple. Bro, what are you doing? ఇది అతనే మా ఫ్రెండ్, అక్కడ ఉన్నాడు. బ్లాక్ కలర్ డ్రెస్. బ్రో బ్రో, రెడ్ షర్ట్ బ్రో. బ్రో బ్రో బ్రో, దేఖియో దేఖియో. బాయ్ బాయ్, దేఖియో దేఖియో. ఈజ్ నాట్ షోయింగ్. అబ్బా చూపిస్తే ఏమైంది వాడికి. క్రేజీ. మళ్ళీ బ్యాక్ వచ్చేసాం మా స్థలానికి. ఇక్కడ స్విమ్మింగ్ చేసి వెళ్తాము. స్విమ్మింగ్ చేస్తాం లేదా నాకైతే అర్థం కావట్లా. నాకైతే ఇసుగు ఉంది, స్విమ్మింగ్ చేయాలనే ఉంది ఇక్కడ. నిజం చెప్పాలంటే వెళ్ళాలంటే క్రిస్టల్ క్లియర్ వాటర్లో ఇంక మళ్ళీ ఎప్పుడు చేస్తాము. అది కూడా మేఘాలయ. మళ్ళీ వస్తామో రామో తెలియని ప్లేస్. ఒడ్డుకి అయితే వచ్చేసాం. ఓ పడవ టైటానిక్. బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్. टोपी डाल के खींचो फोटो, अच्छा आएगा बोट में बैठ के. आपका ड्राइवर पहना है ना टोपी, वो डाल के टू वेयर दैट कैप.
It look good on photos. బట్ ఈస్ గోయింగ్. Is the return going now? No, he's not going. You just call him. చూడండి ఇంకొక విషయము నేను చెప్పడం మర్చిపోయినా, ఈ రివర్ కి ఇంకో స్పెషల్ ఉంది. ఇదండి, ఇది వచ్చి ఇండియా, అదొచ్చి బంగ్లాదేశ్. వితౌట్ పర్మిషన్ బంగ్లాదేశ్కి వెళ్ళి రావచ్చు మనం. ఇదిగోండి ఆడ వాళ్ళంతా ఉన్నారు కదా, ఇదంతా బంగ్లాదేశ్ అనమాట, ఇదంతా ఇండియా. సగం బంగ్లాదేశ్లో ఉంది, సగం ఇండియాలో ఉంది. రే మర్చిపోయినా మీకు చెప్పడం స్టార్టింగ్ నుంచే. చూడండి మీకు బంగ్లాదేశ్ అని ఎలా ప్రూవ్ చేస్తానంటే, మేము వెళ్తుంటే మన మిలిటరీ వాళ్ళే పోబాకండి అని చెప్పారు. ఇద్దండి ఇక్కడ ఉన్నారు మన మిలిటరీ వాళ్ళు, మన ఇండియా జెండా ఉంది చూడండి, వాళ్ళు పోవద్దు. ఇదిగోండి ఇదే లైన్ అనమాట. దీన్ని దాటి వెళ్తే బంగ్లాదేశ్, దీని లోపల అయితే ఇండియా. ఇదిగోండి ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ సిగరెట్లు అయితే దొరుకుతున్నాయి. బంగ్లాదేశీ కొన్ని సామాన్లు అక్కడి నుంచి ఎక్కితే ఇటు నుంచి అట్టుకైతే అమ్ముతున్నారు. అండ్ నా కాడైతే బంగ్లాదేశ్ సిగార్ ఉంది చూడండి, ఇది బంగ్లాదేశ్ దంట. అయ్యో పైసా नहीं है भैया मेरा आपको तो सानी में నేను బంగ్లాదేశ్ సిగరెట్లు ఇవన్నీ, ఇదంతా బంగ్లాదేశ్. అటెల్ ఇది ఈ రాళ్ళు బంగ్లాదేశ్ బార్డర్. రే దీని లోపలికైతే మమ్మల్ని పానీ ఇట్లా, ఇది ఓన్లీ దీని లోపలే అంట. మేము మన మిలిటరీ వాళ్ళు ఆపేస్తున్నారు. ఫస్ట్ నన్ను బానీదా విజిల్ చేస్తున్నారు ఆడ నుంచి, పోబాక అని. బంగ్లాదేశ్ పీపుల్ మనల్ని ఇండియన్స్ ని వచ్చి చూసిపోతా ఉన్నారు. మన బిఎస్ఎఫ్ వాళ్ళు ఇప్పటికి 2 సార్లు సిగ్నల్ ఇచ్చారు పోబాక అని. వీళ్ళేమో రానియట్లేదు మమ్మల్ని బంగ్లాదేశ్లోకి, అంటే ఒక అడిగేసా అంతే. వితౌట్ లైసెన్స్ బంగ్లాదేశ్ బార్డర్ కూడా కవర్ చేసుకున్నాం మొత్తానికి. మర్చిపోయినా ఫస్ట్ నుంచి చెప్పడం. ఇదిగోండి వాళ్ళు వచ్చేదానికి వాళ్ళు వస్తే మన వాళ్ళు రాటేస్తారు. యూ బంగ్లాదేశ్ చూడండి, బంగ్లాదేశ్ వాళ్ళేమో లోపలికి వచ్చారు, మనం కానీ లోపలికి వెళ్తే బయటికి నెట్టేస్తున్నారు. మన బిఎస్ఎఫ్ వాళ్ళు ఫస్ట్ బాగా ఇట్లా మన వాళ్ళు కూడా నెట్టేశారులేండి. వాళ్ళు అలా గేర్ దాడుతుంటే విజిల్ విన్నారు కదా, నెట్టేశారు. పోండి బయటికి పోండి అన్నారు. వీళ్ళు కూడా ఇది ఇండియా అని చెప్పి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఆ బార్డర్ మీద నిలబడుకొని. ఓహో వాళ్ళు నెట్టేశాడు. వాళ్ళు లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నారు. వాళ్ళు రానియట్లేండి. మొత్తానికి బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ బంగ్లాదేశ్ బార్డర్ కూడా చూసాం కదా, ఇక్కడ నుంచి చూడండి అదిగోండి మధ్యలో ఒక 2 బోట్లు ఉన్నాయి. ఆ 2 బోట్లు అనమాట వాటర్లో అనమాట, లిమిట్ వాళ్ళకి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు రూమ్. అబ్బా అలసిపోయినాం, బాగా ఎంజాయ్ చేసాం. ఓకే ఫైనల్గా ఆ నుంచి అయితే వచ్చేసాం. అబ్బాయి మెట్లకి అక్కడ సుక్కలు కనిపించాయి. ఇంకా బ్యాక్ టు రూమ్. రోడ్లో పోతా ఉండగా సడన్గా మాకు ఇక్కడ ఒక వాటర్ ఫాల్ సౌండ్ వచ్చింది. సరే సందులాగా ఉంది కదా అని చెప్పి బండి ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తే ఉంది వాటర్ ఫాల్స్. వేరే లెవెల్ వర్మ, క్రేజీ అసలు. ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. అయ్యో 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 చూడండి వాటర్ ఫాల్స్. జారిందంటే కొట్టుకుంటా వెళ్ళిపోవడం అంతే. సూపర్ అసలు. చెప్పులు ఎక్కడ వదిలేసి నేను పోతా అటువైపు. అప్పా ఎన్ని చల్లగా ఉన్న ఏసీ ఐసుగడ్డ నీళ్ళే. వాట్ ఈస్ దట్? హౌ ఇస్ ఇట్ వాటర్ ఫాల్? नोट रिकॉर्ड ఈ వాటర్ ఫాల్స్లో కొంచెం ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఈ రాళ్ళ నడిచే కాడ ప్రతి రాళ్ళ కాడ బొక్కలు ఉన్నాయి. ఏముంటాయి ఆ బొక్కల్లో? ఓకే ఇంకా ఇక్కడ 2-3 ఫోటోలు దిగేసాం. ఇంకా బయలుదేరేస్తున్నాం బ్యాక్ టు రూమ్.
ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం. మా లగేజ్లు దింపేసి బ్రో ఆల్రెడీ కొనున్నాడు కదా, మోటోలు అయితే కొనున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే నా బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయలేదు కదా, నాకు క్యాస్ట్ ఆయిల్ అనేది దొరకతా. సో నేను కూడా మోటాల్ అనేది చేంజ్ చేస్తా. బ్రో వచ్చి మోటాల్ 20W50 యూస్ చేస్తున్నాను, నేను 20W50 వేస్తా. కాకపోతే ఫస్ట్ గ్రేడ్, ఇది సెకండ్ గ్రేడ్ అది. ఓకే, బ్రో బండికి చేంజ్ చేసేదానికైతే బయలుదేరుతున్నాం, నా బండికి చేంజ్ చేసేదానికైతే బయలుదేరుతున్నాం ఇంజిన్ ఆయిల్. ఫైనల్గా అయితే నేను మళ్ళీ మెకానిక్ షెడ్ కాడికి అయితే వచ్చి నా బ్రో బండికి మోటోల్, ఇదిగోండి చూడండి, బ్రో బండికి మోటోల్ 4T హై గ్రేడ్ అనమాట, 20W50. నాది వచ్చి ఫుల్లీ సింథటిక్ 20W50 హై మ్యాక్స్ అనమాట. మోటాల్ ఫస్ట్ టైం నేను నా బైక్ మోటాల్ మారుస్తున్నా, బ్రో రికమెండ్ చేస్తున్నాడు. చూద్దాం ఎలా వస్తుందో. నేను యాక్చువల్గా క్యాస్ట్ ఆయిల్ యూస్ చేస్తా, క్యాస్ట్ ఆయిల్ 5-in-1 అల్ట్రా యూస్ చేస్తా, బ్లాక్ కలర్ది. అండ్ ఇంకోటి ఏంటంటే లేదా యమహా వాడితో యూస్ చేస్తా. వీళ్ళకాడ యమహా ఉన్నాయి, ఇదిగోండి యమహా ఉన్నాయి. కాకపోతే నేను మోటోలు యూస్ చేస్తున్నా. సర్లే ప్రతి ఒక్కటి టేస్ట్ చూడాలి కదా అని చెప్పి నా బండికి ప్రతి ఒక్క ఈ రైడ్లో నా బండికి కూడా ఆయిల్ ఫిల్టర్ విల్ చేంజ్ ఆయిల్ ఫిల్టర్. ఆయిల్ ఫిల్టరే ఎవ్రీ టైమ్ ఐ ఓన్లీ డూ టైట్. ఇదిగోండి one scanner na everything right. Show this video also. गरम है, गरम. हाँ that's why, that's why मैं भी टाइट. गरम कूल हो गया, मैं लूज अभी आता. ऑयल अच्छा है, नहीं खराब हो गया ना. खराब हो गया. हाँ అయిపోయింది. క్యాస్ట్ ఆయిల్ 5-in-1 అల్ట్రా నల్ల మరగుజ్జు అయిపోయింది, నీళ్ళు ఉన్నట్టున్నాయి. నో ఐఫోన్ ఫీచర్. మై ఫిల్టర్ గాన్, గుడ్ కండిషన్. బండికి ఎయిర్ ఫిల్టర్ అయితే, సారీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే దొరకలా. సో మళ్ళీ ఇంజిన్ ఆయిల్ ఒకటే, నా పాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసాం. కొత్త ఓన్లీ ఇంజిన్ ఆయిల్ వరకే చేంజ్ చేస్తున్నా. మళ్ళీ గేర్ ఆయిల్ ట్యూబ్ ఒకటి తీసుకున్నా చైన్కి. చూడండి మోటాలు ఫస్ట్ టైం నా బండికి మోటాలు అయితే మారుస్తున్నా ఇంజిన్ ఆయిల్. మా ఫ్రెండ్ బండికి ద్వారా ఇంజిన్ ఆయిల్ మార్చేస్తున్నాం. చూడండి మోటార్ రెడ్ కలర్లో ఉంది ఆయిల్. రెడ్ కలర్లో ఉంది ఆయిల్, రక్తం ఉన్నట్టుంది. అయిపోయింది, ఇంజిన్ అయితే పోయేసి క్యాప్ కూడా పెట్టేసాడు. ఓకే, నా బైక్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా ఓన్లీ చైన్ క్లీనింగ్ అండ్ బ్రేక్ ప్యాడ్లో ఒకటి చెక్ చేయించాలి. సారీ బ్రేక్ ప్యాడ్ అంటున్నా, బ్రేక్ ఆయిల్ ఒకటి చెక్ చేయించాలి. ఇంక ఈ బండి పైన పడుతున్నారు దీనికి కూడా. ఈ బండికి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే దొరికింది, నా బండికి దొరకలా. చూడండి బైక్ టైర్లు, స్కూటీ టైర్లు హౌ మచ్? 2 టైర్స్ 600 for one సెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిసి 2600. మన సైడ్ ఎంత ఉంటుంది అంటే 4000 పైన ఉంటుంది, 2 టైర్లు కలిపి. సగం రేట్కి వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే బ్రో బికాస్ దిస్ హియర్ నో ట్యాక్స్, నో ఆస్క్ ఇన్ ది टैक्स नहीं है ना इधर से. है अभी तो सब टैक्स है, जीएसटी बिल बनता है सबका. जीएसटी बिल में एसजीएसटी सीजीएसटी है या ओनली सीजीएसटी? दोनों है, 28% का वो लगता है. ये से टैक्स है बट ओन टैक्स है ना. नहीं अभी तो 2 टैक्स. एक गाड़ी का टैक्स है, 800 कार का, सबका टैक्स है. पहले नहीं था, टैक्स फ्री है, पर अभी फुली टैक्स है. अभी सब कितना है एक गाड़ी? आल्टो 18% शायद अभी फिलहाल है. 800 कार, लेने से 28%. मारुति 800 कार. सेम Maruti. पूरा सेम only. Taxes Same only but tax is same only from here also. Only importing taxes only is there, ఇంపోర్టింగ్ ట్యాక్సెస్ అయితే ఉన్నాయంట ఇక్కడ.
अच्छा शॉप भाई पूरा थिंग्स नॉन शॉप नहीं मेंटेन नहीं कर पाया, मतलब मैं अकेला था, मेरा वर्क ये स्टाफ नहीं था, मैं अकेला 1 हफ्ता मैंने अकेला काम किया, बीमार हो गया मैं काम करते हुए। here also 15,000 car is there but its condition only bad only. చూడండి మారుతి 800 కారు 1,50,000 అంట ఇక్కడ. అప్పా ఫుల్ రిచ్ కిట్లు అయిపోతాం మారుతి 800 కానీ వేస్తే. అయ్యో 1,50,000 మారుతి 800 కారు. ఇక్కడ చాలా డిమాండ్ బాగా మారుతి 800కి, ఆల్టో 800కి బాగా మంచి డిమాండ్ ఉంది ఇక్కడ. చూడండి నా బండికి సింబల్ వెళ్తుంది కదా, ఇంజిన్ ఆయిల్ సింబల్, అది తీపిచ్చేస్తున్నా. సెన్సార్ సింబల్ నేను అసలు ఇక్కడ దొరకద్దని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఒకవేళ మీరు కానీ వస్తే ఇక్కడ అయితే, ఒకవేళ మీరు కానీ మేఘాలయకి కానీ వస్తే ఇక్కడ రిపేర్ అయితే చేయించుకోండి. ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా సెన్సార్ రిమూవ్. ఓకే గేరే 4th గేరే. చూడండి 2 లైట్లు, ఏబిఎస్ లైట్ అండ్ ఇంజిన్ ఆయిల్, ఈ 2 లైట్లు అలా. एक कोड का फोल्ड है, ठीक है, P1601 1 कोड फोल्ड है, ठीक है. अभी हम इसको रिफ्रेश ही कर देगा डायरेक्ट. हाँ ఓ దాని పోయింది, సింబల్ పోయింది, ఇంజిన్ ఆయిల్ సింబల్ పోయింది. लॉक कर दे इसको. ABS సింబల్ हाँ वो राइडिंग पे जाएगा ऑन रोड ना, जब आप रोड पे जाएगा तो मैं डालता ये डाल. నైస్ బ్రో. సింపుల్గా అయిపోయింది. క్రేజీ. यस चिट्टी का रब चिप चेंज हो गया. चिट्टी चिट्टी रब. చీకటి పడిపోతుంది, టైం 5. ఎంత చీకటి అయిపోతుందో చూడండి. ఒరిజినాలిటీ రియల్గా నేను చూసేది కంటితో ఇట్లాగే ఉంది, చీకటి పడిపోతూ ఉంది. ఇది కొంచెం లైటింగ్ పెంచా. హైలైట్ ఏంటంటే నా బండికి ఇంకా లేట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేసా. ఇది చూడండి, ఈ బండికి ఎక్కువ అయిపోయింది పని. ఈ బండికి అసలు ఏమీ లేదు, కాకపోతే బాడీ మొత్తం ఇప్పేసాం, అంత పని అయింది సడన్గా. చిన్న పని కాస్త పెద్ద బండి అయింది ఈ బండికి. నా బండికి అయిపోయింది. అసలు నా బండికి ఇంకా లేట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను. నా బండి 2 నిమిషాలు టక్ టక్ అయిపోయింది. మిషన్ వేసి కొట్టాడు, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసాడు, ఫిల్టర్ ఒకటి చేంజ్ దొరకలా. దీనికి మళ్ళీ వెల్డింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇదండి వెల్డింగ్. ఇక్కడ ఇరిగిపోయింది, దీనికి ఇక్కడ ఇరిగిపోయింది చూడండి. అండి అక్కడ పని అయితే జరుగుతుంది. సార్ అయితే పిలిచి మాకు టీ అయితే ఇస్తున్నాడు. సార్ టీ పార్టీ గురిస్తున్నాడు మాకు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా బ్లాక్ టీ ఉంది, కాకపోతే ఇక్కడ మాకు మిల్క్ టీ దొరికింది. అబ్బా చాలా రోజుల తర్వాత మిల్క్ టీ. అయ్యో మన బండికి ఇంజిన్ సింబల్ అయితే పోయింది. ఇంజిన్ సింబల్కి 500 బిల్ వేసాడు. అయ్యో ఆఫ్టర్ స్టార్ట్ ఇట్ ఇస్ గో యాక్చువల్లీ, బట్ నౌ ఇట్స్ గో, ఐ డోంట్ నో. ఓకే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం.
అబ్బా. ఇది చూడండి ఫాగ్ ఎలా ఉందో, అసలు ఏం కనపడట్లా నాకు. ఫాగ్ ల్యాంప్స్ ఖచ్చితంగా వేయాల్సిందే. ఇక్కడ కనిపిస్తుందా ఫాగు? ఇదంతా ఫాగ్ అసలు. అయ్యో ఈరోజు భయంకరమైన చలి. ఫాగ్ ఎలా ఉందో కనిపిస్తుందా లైట్ ద్వారా అయినా? భయంకరంగా ఉంది ఫాగు. ముందు అసలు ఏం కనపడట్లా. ఇంకొక విషయం ఏంటంటే, ఏంది మా ఫ్రెండ్ ఇంకా రాలేదని చూస్తే మా ఫ్రెండ్ బండి స్టార్ట్ అవ్వట్లా. అయ్యో ఏమైంది? షట్. రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకేం లేదు, రూమ్లో ఇక్కడ ఈరోజు కొనుక్కునేసి రేపు పొద్దున్నే అయితే బయలుదేరేస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫుడ్ అనేది కొంచెమే ఉంది. అందుకే ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ టు మార్కెట్కి వెళ్ళి అలా ఏమైనా ఉంటే తినేసి, లేదా ఏమైనా ఉంటే తెచ్చుకొని ఇంకా తినేసి కొనుక్కుంటాము. అంతే. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు ఉంటాయంట, కాకపోతే మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం అయ్యింది. కొన్ని దగ్గరలో మేము లొకేషన్లు అనేది లోకల్స్ మాట విని స్కిప్ చేయాల్సి వచ్చింది. మంచి లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. ఒకవేళ లేకపోతే కొంచెం వెయిట్ చేయండి, కొద్ది రోజుల్లో ఇలా ఇచ్చేస్తా. ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి డిస్క్రిప్షన్ పెట్టడం కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ వీడియోని నేను ఇంతటితో ఏం చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన బండికి బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా, 1500 లోపల అయింది. ఎందుకు అంత అయిందో నాకు అర్థం కావట్లా. మోటార్లు 900 చిల్లర, ఇంజిన్ ఆయిల్ ఏ బొక్క, లెక్క ప్రకారం 500 యమహా షోరూమ్ది అయితే. ఇంకోటి ఏంటంటే, ఇది ఇంజిన్ లేట్ వెలిగింది కదా. They came with the bullet now. They are asking for this homestay. We'll go there and we'll talk with them and we'll come back here. Come. అండ్ మన ఇంజిన్ సింబల్ ఉంది కదా, ఇంజిన్ సింబల్ రిమూవ్ చేసిన దానికి 500 తీసుకున్నాడు. అప్పా అదిరిపోయింది ఆడే. బ్రో ఐ విల్ ట్రై బికాస్ ఐ వాంట్ టు చెక్ దట్ మోటార్ పర్ఫార్మెన్స్. దట్స్ వై ఐఎమ్ సీయింగ్ వాట్ యూ సే దట్ మచ్ ఆఫ్. Please.